అన్నా 2 ప్లేట్స్ పానీపూరి స్పైసీగా. సార్తో కలిసి పానీపూరి తిని చాలా రోజులైపోయింది. అబ్బా ఏంటి గౌరీ గారు, మీరు ఢీ కొట్టడమే పనిగా పెట్టుకున్నారా? అయ్యో సారీ అండి, చూసుకోలేదు. సర్లేండి, మళ్ళీ ఢీ కొట్టండి. వామ్మో, చూసారా 6 నెలలు సావాసం చేస్తే 6 ఇళ్ళు అవుతారట. మీతో ఉండి ఉండి మీలాగా సిల్లీ సెంటిమెంట్స్ ఫాలో అవుతున్నాను. చిచే, అదంతా మంచికేలేండి. అసలు మీకోసమే వస్తున్నాను. ఎందుకు? మళ్ళీ ఢీ కొట్టడానికా? అబ్బా అది కాదండి, మీరు రండి చెప్తాను. ఎక్కడికండి? అరే రండి. గౌరీ గారు ఒక నిమిషం, కొంపదీసి మళ్ళీ దిష్టి తీస్తారా ఏంటి? అమ్మో, మీకు పని పాట లేక రాను చాదస్తం పెరిగిపోతుందండి. ఓ పని చేయండి, ఇంటి ముందు ఇక్కడ దిష్టి తీయబడను అని ఒక బోర్డు పెట్టండి. అప్పుడు మీకు హ్యాపీగా పని దొరుకుతుంది, నాకు మీ గోలా తప్పుతుంది. బా ఏంటండి వెనరు లాక్కొచ్చేస్తారు? ఏంటండి రీజన్ చెప్పకుండా? అయ్యో అదేంటండి గడిపెట్టేశారు? ఎందుకో చెప్తాను కానీ ముందు షార్ట్ తీయండి. అయ్యయ్యా మీకే చెప్పేది, షార్ట్ తీయండి. అయ్యో ఏంటి గౌరీ గారు మీరు మాట్లాడేది? ఈ ఇంట్లో పెళ్లికెదిగిన మీ చెల్లెళ్ళు మా తమ్ముళ్ళు ఉన్నారు, పెళ్లైన అక్కీ రవిలు ఉన్నారు, పెళ్లి కావలసిన మాయా అబ్బాయిలు ఉన్నారు. అంతేకాకుండా ఇప్పటి వరకు అసలు పెళ్లే చేసుకోకుండా బ్రహ్మచర్యాన్ని పాటిస్తున్న జెండే గారు ఉన్నారు. అలాంటి ఇంట్లో నన్ను బరబరాలు అక్కొచ్చేసి గడేసి నన్ను నో 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 నో, నేను అసలే పురుష జాతి స్వాతిముత్యాన్ని. నా ఒంటి మీద అసలు మచ్చే పండివను. అమ్మో, ఏ మచ్చ పండివను? అబ్బా అది కాదండి. ఏది కాదండి? అయినా మీదేం పోయింది? ఆడవాళ్ళు ఎలాగైనా బతికేస్తారు. మా మగవాళ్ల పరిస్థితి అలా కాదు. ఒక్క పెళ్లి సంబంధం కుదరడానికి ఎన్ని అగ్ని పరీక్షలు దాటాలో తెలుసా మీకు? అందం, చదువు, ఉద్యోగం, 5 అంకెల జీతం, ఇళ్ళు, ఆస్తి, బ్యాంక్ బ్యాలెన్సు, నో బ్యాడ్ హ్యాబిట్స్, నో ఫ్రెండ్స్, ముఖ్యంగా వంట కూడా వచ్చుండాలి. ఇవన్నీ కాక లేటెస్ట్ గా సిబిల్ స్కోర్ కూడా చూస్తున్నారండి. ఇన్ని క్వాలిటీస్ కోరుకుంటుంటే ఇప్పుడు మీరు నా మీద మచ్చ వేస్తే రేపు పొద్దున నన్ను ఏ మహానుభావురాలు పెళ్లి చేసుకుంటుంది? ఇక్కడికి దిగజారిపోయిందండి మా మగజాతి. అబ్బా ఆపండి, కాసేపు సైలెంట్ గా ఉండండి. అయినా ఏ మహానుభావురాలు నన్ను పెళ్లి చేసుకుంటుంది అంటారే? నేనెంత చెప్పినా మీ ఫ్లోలో మీరు వాగుతూనే ఉంటారా? కామ్ గా 1 నిమిషం అలాగే కూర్చోండి. ఈ సూట్ వేసుకోండి. ఇది ఆర్యవర్ధన్ గారి సూటు, నేనెలా వేసుకుంటాను? అబ్బా మీ సూట్ మీరేసుకోవడానికి ఏంటి ప్రాబ్లం? నాదా? అదే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు వేసుకుంటారు కదా, అందుకే అలా అన్నాను. గౌరీ గారు మీరెప్పుడు ఏం మాట్లాడతారో మీకు మాత్రమే అర్థం అవ్వాలి. అబ్బా నాకు అర్థమైందిలేండి, మీకు అర్థం అవ్వాల్సిన టైంలో అర్థం అవుతుంది. తొందరగా వేసుకోండి. అది కాదండి. అబ్బా నన్ను ఎక్కువ విసిగిస్తే చెవి మలేస్తాను. వద్దులండి, అటు తిరగండి. ఎందుకు? ఎందుకండి కెమెరా కాళ్ళు వేసుకుని నా వైపు చూస్తుంటే ఎలా మార్చుకుంటాను? సొమ్ము ఒకటిది సోకొకటిది అంటే ఇదే మరి. అబ్బా ఇంకా ఎంతసేపు? ఏంటండి, ఏంటి అలా చూస్తున్నారు? సారీ, ఏం లేదు. చాలా బాగా కనిపిస్తున్నారు. ఏంటోనండి, నేను ఏ డ్రెస్ వేసుకున్నా ఇంతే, ఇట్టే సెట్ అయిపోతుంది. చిన్నప్పుడు మా బామ్మ. చాలా ఆపండి ఆపండి, పదండి. ఎక్కడికి? అబ్బా ఫస్ట్ మీరు రండి, నేను చెప్తాను. ఎక్కడికండి? రండి.
గౌరీ గారు గౌరీ గారు ఎక్కడికండి? అబ్బా, రండి మీరు. అరే చెప్ప పెట్టకుండా ఇలా లాక్కెళ్ళిపోతుంటే ఎక్కడికి తీసుకెళ్తున్నట్టు? రండి. కాదండి, ఎక్కడికో చెప్పండి. అయ్యో టాటాయ్. ఏమండి, పానీపూరి తినడానికి నన్నేదో పెళ్లికి రెడీ చేసినట్టు రెడీ చేసి ఇక్కడికి తీసుకొచ్చారా? ఇదేం శాడిజం అండి బాబు? సాడిజం కాదండి, సాటిస్ఫాక్షన్. మీతో కలిసి పానీపూరి తింటే ఆ తృప్తే వేరు. అప్పట్లో మళ్ళీ మొదలెట్టారా? ఏంటి అప్పట్లో? అప్పట్లో నేను ఒక రిచ్ కిడ్ని. ఇదిగో ఇలా రిచ్ బట్టలు వేసుకొని మీతో డేట్కి వస్తే మీరు నాకు పానీపూరి ఎలా తినాలో నేర్పించారా? కాఫీ లాగా దీనికి కూడా రూల్స్ ఉన్నాయా? అను పార్టీలో అన్నింటికీ రూల్స్ ఉన్నాయి సార్. పూరిని ఇలా చేత్తో పట్టుకుని నోరు ఆ అని తెరవాలి. ఒకేసారి ఇలా నోట్లో గుట్టుకుమని వేసుకోవాలి. ఏంటి అలా చూస్తున్నారు? అంత కరెక్ట్ గా ఎలా చెప్పారా అని. గౌరీ గారు, ఈ మధ్య మీకు ఫ్యాంటసీలు బాగా ఎక్కువైపోయినట్టున్నాయి. నా వల్ల కావట్లేదండి. అబ్బా పోండి శంకర్ గారు, ప్రతిరోజు మీకోసం వంట చేసి పెడుతున్నాను కదా. మీరు నా కోసం ఒక్క ప్లేట్ పానీపూరి తినలేరా? తినచ్చు, కాకపోతే కాకపోతే లేదు, ఏం లేదు, రండి. అదేంటి శంకర్ గారు, మీకు పానీపూరి నచ్చదా? చాలాసార్లు తినాలని వెళ్ళానండి, కానీ తినలేదు. ఎందుకు? ఎందుకంటే నేను ఎప్పుడు వెళ్ళినా ఆ బండి చుట్టూ ఈగలాగా అమ్మాయిలే ఉండేవాళ్ళు. సినిమా హీరో దగ్గర ఆటోగ్రాఫ్ కోసం ఎగబడినట్టు వీళ్ళందరూ భయ్యా ఏక్ ప్లేట్ పానీపూరి దేవ్, భయ్యా తోడా పానీ దాలో, తోడా ప్యాస్ దాలో, తోడా మసాలా దాలో, భయ్యా తోడా సేవ్ దాలో అని చెప్పి వాడిని బయ్యా 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 అని తినేసేవారండి. అది చూసి నాకు ఆ పానీపూరి మీద విరక్తి వచ్చేసింది. అసలు నిజంగా చెప్పాలంటే పానీపూరి ఎలా తినాలో కూడా నాకు తెలియదండి. ఓ సంతే కదా, అప్పుడు కూడా మీకేం రాదు. నేనే కదా తినడం నేర్పించాను, ఇప్పుడు కూడా నేనే నేర్పిస్తాను. అరే ఎక్కడికి వెళ్తున్నారు? మీరు మాట్లాడితే గతంలోకి వెళ్తున్నారు, నా మతి పోతోంది. మాటలకేం తక్కువ లేదు కానీ రండి. బాబు 2 ప్లేట్స్ పానీపూరి. అలాగే మీరు కాసేపు కుదురుగా ఉండండి. నాకొద్దు. పట్టుకోండి. ఏంటలా చూస్తున్నారు? ఓ, ఆయన చేతికి గ్లౌజ్ లేదనా? అవసరం లేదండి, ఎలాగూ పానీపూరి ఇచ్చినప్పుడు ఆ బిందులో ముంచుతాడు కదా, ఆ నీటికి క్లీన్ అయిపోతులేండి. అబ్బా శంకర్ గారు, తినాలన్న ఇంట్రెస్ట్ కూడా పోయేలా చేస్తారు మీరు. కామ్ గా ఉండండి, నేను చెప్పినట్టు తినండి అంతే. ఓకే? చూడండి, పూరిని ఇలా పట్టుకుని మీరు వాగడానికి ఆ నోరు తెరుస్తారు కదా, అలా తెరిచి ఒకేసారి నోట్లో పెట్టుకుని మింగేయాలి. అయ్యో అదేంటండి, గుట్టుకుని అలా మింగేశారు? అది గొంతు కట్టుపడి దగ్గొస్తే, కళ్ళలోంచి నీళ్ళొస్తే, అయ్యో పొలం మారిపోతే? ఓ ఏం రాదు, నేను తినిపిస్తాను, పట్టండి, తినండి. మొత్తం తినాలి, తినండి. మొత్తం లోపలేసుకోవాలి. అన్నా 2 ప్లేట్స్ పానీపూరి స్పైసీగా. కాఫీ లాగా దీనికి కూడా రూల్స్ ఉన్నాయా? అను పార్టీలో అన్నింటికీ రూల్స్ ఉన్నాయి సార్. పూరిని ఇలా చేత్తో పట్టుకుని నోరు ఆ అని తెరవాలి. ఒకేసారి ఇలా నోట్లో గుట్టుకు మరి వేసుకోవాలి. గుట్టక అవన్నీ ఒకేసారి మింగేయాలి.
ఆర్య సార్, నీకు పానీపూరి అంటే బాగా ఇష్టం కదా, కానివ్వు. సార్. అను మేడం, ఇంకో ప్లేట్ పానీపూరి ఇవ్వాలా? అన్నా, ఏంటండి నా ప్లేట్లో కూడా మీరే తినేసారా? ఇప్పుడు చూడండి బాబు, మీకంటే ఫాస్ట్గా తింటాను. వెయ్యి బటన్ ఇదాలో. I'll call you back. రాస్కెల్, నీకెంత ధైర్యం ఉంటే మళ్ళీ ఇంట్లో అడుగు పెడతావు? గెట్ అవుట్. కాస్త ఆవేశం తగ్గించుకోండి జెండే సార్. నేనేం కారణం లేకుండా ఇక్కడికి రాలేదు. మీ శంకర్ పిలిస్తేనే వచ్చాను. షట్ అప్. శంకర్ నిన్ను క్షమించి జైలు నుంచి రిలీజ్ చేయించమని చెప్పాడు కాబట్టే నిన్ను బయటకు తీసుకొచ్చా. లేకపోతే ఈ పాటికి ఎన్కౌంటర్ అయిపోయేవాడివి. నీ అంతు, నీ స్నేహితుడంతు త్వరలో చూడందే నేను ఇక్కడి నుంచి పోను. హౌ డేర్ యూ! నా ముందే నా స్నేహితుడి అంతు చూస్తానంటావా? నిన్ను ప్రాణాలతో వదలనరా. జెండే సార్, ఎందుకు మా అన్నయ్య మీద చేయి చేసుకుంటున్నారు? శంకర్ గారు రమ్మంటేనే తను వచ్చాడు. శంకర్కి నీ మీద సాఫ్ట్ కార్నర్ ఉండడం వల్ల నువ్వు మీ అన్నయ్య బ్రతికిపోతున్నారు. మీ నాటకాలన్నీ నాకు తెలుసు. శంకర్ నిర్లక్ష్యంగా ఉండొచ్చు, కానీ ఈ కేశవ్ జెండే ఉన్నంత వరకు శంకర్ని టచ్ కూడా చేయనివ్వను. ఇంకా ఏమేం డ్రామాలు చేస్తారో చేయండి. అన్నిటికీ కలిపి ఒకేసారి ఫుల్ స్టాప్ పెడతా. జెండే సార్, నేను నీకెప్పుడో ఫుల్ స్టాప్ పెట్టేవాణ్ణి. మర్చిపోయారా నేను పొడిచిన కత్తిపోటు? అప్పుడే మీరు పోవాల్సింది, కానీ బతికిపోయారు. ఇంకోసారి ట్రై చేయమంటారా? తిరిగి పొందలా వెన్నుపోటు పడవడం కాదురా, ఫేస్ టు ఫేస్ చూసుకుందాం రా. మీ నాన్నని చావు దెబ్బ కొట్టాను, నీకు అలాగే చావును పరిచయం చేస్తాను. చేయమంటావా? 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 జెండే సార్ ఆగండి. ఏంటి జెండే సార్, ఏంటి ఆవేశం? వీడు నీ మీద హత్య ప్రయత్నం చేసి మళ్ళీ దర్జాగా మనింటికే వచ్చాడు, చూసావా వీడిని? సార్ ఒక్క నిమిషం ఆవేశపడకండి, నేనే రమ్మని చెప్పాను తన్ని. ఎందుకు రమ్మన్నావు శంకర్? అబ్బాయి మాయల పెళ్లి విషయం మాట్లాడాలి కదా, అందుకే పిలిచాను. అయినా మనమే పిలిచి మనమే అవమానిస్తే ఏం బాగుంటుంది చెప్పండి? మాయా, మీ బ్రదర్ని లోపలికి తీసుకెళ్ళు. రానయ్య. నువ్వు చేసేది నాకేం నచ్చడం లేదు శంకర్. ఏమైంది సార్? మాయ ప్రమాదకారి అని తెలిసి ఇంట్లో స్థానం ఇచ్చావు, ఇప్పుడు అబ్బాయితో పెళ్ళంటున్నావు. ఆ అమ్మాయి రాకేష్ ఒప్పించమంటే ఇంటికి పిలిచి ఆ దుర్మార్గుడితో పెళ్లి మాటలు మాట్లాడడానికి సిద్ధపడ్డావు. ఇదేది కరెక్ట్ కాదు శంకర్. అసలు నువ్వు ఆర్యవర్ధనమేనా? ఆర్య నాకు చెప్పకుండా ఏ నిర్ణయం తీసుకోడు. ఒకవేళ తీసుకున్నా కూడా నేను అడ్డుపడితే ఆలోచించేవాడు. కానీ నువ్వు మాత్రం నా మాట లెక్క చేయట్లేదు. ఏం మాట్లాడుతున్నారు సార్? నేను మీ ఆర్యవర్ధన్ ఎలా అవుతాను? నేను శంకర్ని, చూసారా?
ఆవేశంలో ఆలోచనలు నశిస్తుంటాయని ఇందుకే అంటారు. ఆవేశపడకండి సార్. ఆర్యవర్ధన్ గారంటే జీవితంలో ఎత్తుపల్లాలన్నీ చూసి ఎదిగిన వ్యక్తి. ఏ పనైనా ప్లానింగ్ చేసి చేస్తారు. ఈ శంకర్ గారికి ఎదురొచ్చిన ఏ సమస్యనైనా తొక్కుకుని వెళ్ళడమే తెలుసు. ఆయనలా ప్లానింగ్ చేయలేకపోయినా ఆయనలా బాధ్యతగా ఆలోచించి సమస్యను తీర్చగలను. నన్ను నమ్మండి సార్. ప్లీజ్ రండి రండి, పదండి. నేను ఇక్కడికి రావడం మీకెవ్వరికీ ఇష్టం లేదని నాకు క్లియర్గా అర్థమవుతుంది. నాకు అతిథి మర్యాదలు ఎలాగో చేయరు. అట్లీస్ట్ ఎందుకు పిలిచారో చెప్తారా? అభయ్ మాయలు ఒకరినొకరు ఇష్టపడుతున్నారు రాకేష్. అందుకే వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలనుకుంటున్నాం. దానికి నీ అంగీకారం కావాలి. ఎందుకంటే మాయకి అమ్మైనా నాన్నైనా అన్నీ నువ్వే కాబట్టి. నీ ఇష్టంతో నీ చేతుల మీదుగా ఈ పెళ్లి జరగాలని తను కోరుకుంటుంది. నీకు తను ఒక్కగానొక్క చెల్లెలు. తన కోరిక నువ్వు కాదనమని అనుకుంటున్నాను. వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. కాస్త ముందుగా అయినా చెప్పారు. ఇంకా నయం, పెళ్ళైపోయాక అక్షింతలు వేయడానికి పిలవలేదు. నిన్ను వెటకారం చేయమని ఇక్కడికి పిలవలేదు. మాయ మొహం చూసి తన కోరికని కాదు అనకూడదని పిలిచాం. నీకు మర్యాద ఇచ్చినప్పుడు నువ్వు కూడా అంతే మర్యాదగా సమాధానం చెప్తే బాగుంటుంది. అభయ్ నువ్వుండు, నేను మాట్లాడుతున్నాను కదా. చూడు రాకే. సరే అయితే నా సమాధానం కూడా వినండి. ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు. అసలు నా చెల్లి ఇక్కడ ఉండడమే ఇష్టం లేదు. నీ నుంచి ఈ ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేశాం. మిస్టర్ రాకేష్, నీ చెల్లి ఈ ఇంట్లో ఉంది కాబట్టే నీకు జైలు శిక్ష తప్పింది. అది గుర్తుంచుకో. సండే సార్, అతనితో మనం గొడవ పడ్డానికి పిలిపించలేదు. కొంచెం మీరు ఆవేశం తగ్గించుకోండి. చూడు రాకేష్, స్ట్రైట్గా పాయింట్కి వస్తున్నాను. పగలు ప్రతీకారాలు అంటూ నీ లైఫ్ని నాశనం చేసుకుంది చాలు. నువ్వు ఇప్పటికే చాలా కేసుల్లో నిండా మునిగున్నావు. నీ గతిని నీ చెల్లికి పట్టించుకో. నువ్వు తలకిందులుగా తపస్సు చేసినా కూడా జన్మలో అభయ్ కంటే మంచి అబ్బాయిని నీ చెల్లికి భర్తగా తీసుకురాలేవు. ఆస్తి, అంతస్తు, అందం, పరువు అన్నిటికీ మించి వర్ధన్ కుటుంబ వారసత్వం అతని సొంతం. ఇంకేం కావాలి చెప్పు? ఆ వర్ధన్ కుటుంబం అనే ట్యాగే నాకు నచ్చదు. ఇంకా ఆ ఇంటి కోడలిగా నా చెల్లెల్ని ఎందుకు పంపిస్తాను? సరే, మీరు అనుకున్నట్టుగానే నా మంచి కోసం ఆలోచించి మరి పెళ్లికి సరే అన్నాను అనుకోండి. నా చెల్లెలు వర్ధన్ కుటుంబానికి కోడలవుతుంది. తన ఇంటి కోడలవడం వల్ల ఏంటి లాభం? వర్ధన్ కుటుంబానికి కోడలవ్వడమే అదృష్టం. ఇందులో లాభ నష్టమేముంది? ఉన్నాయి గౌరీ గారు. లాభం కంటే కూడా నష్టాలే ఎక్కువ ఉన్నాయి. ఏంటో చెప్పనా? వర్ధన్ కుటుంబంలో వారసుడిగా వీళ్ళిద్దరూ తప్ప ఎవ్వరూ మిగిల్లేరు. అక్కి అండ్ అభయ్. అభయ్కి పెళ్ళైతే అభయ్ తన భార్య ఉండాలి. అక్కికి పెళ్ళైపోయింది కాబట్టి అత్తారింటికి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయిందా? లేదు. తన భర్తేమో ఇల్లరికపు అల్లుడి హోదాలో పెత్తనం వెలగబెడుతున్నాడు. నా భర్త గురించి కమెంట్ చేసే అధికారం నీకు అస్సలు లేదు. మాటలు మర్యాదగా రాని. కానీ ఇంటికి నా చెల్లెల్ని ఇవ్వాలంటే బాధ్యత గల అన్నగా ప్రశ్నించే హక్కు నాకుంది. ప్రశ్నించే హక్కున్నంత మాత్రాన అడ్డమైన ప్రశ్నలు అడగకూడదు. ఆడపిల్లకి పెళ్ళైనంత మాత్రాన పుట్టింటితో బంధం తెగిపోదు. తన అధికారం, హక్కు పోవు. కొడుకైనా కూతురైనా సమానమే. అభయ్కి తన భార్యకి ఉన్న అధికారం
అక్కీకి తన భర్త కూడా ఉంటుంది. ఓకే, ఇది కూడా ఒప్పుకుంటాను. మరి మీ అందరి సంగతి ఏంటి? ఈ ఇంట్లో ఉండడానికి మీరంతా ఎవరు? నువ్వేదో ఫేవర్ చేశావని, జీతలేని సెక్యూరిటీగా పడుంటావని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నారనుకో, నీతో పాటు నీ తమ్ముళ్ళు, ఆవిడ చెల్లెళ్ళు, నీ సంత అందరికీ నా చెల్లెలు సర్వెంట్లా సేవలు చేయాలా? ఎంత మాట అన్నావురా? నా ముందే శంకర్ గారిని అవమానిస్తావా? తనెవరో నీకు తెలీదా? తెలీదా? నాకు తెలీదు, నువ్వు చెప్పు చూద్దాం. రే ఆయన అభయ్ ఆగు. ఈ ఇంటితో మాకున్న అనుబంధం గురించి నీకు అనవసరం. నీ చెల్లెల్ని అభయ్కిచ్చి పెళ్లి చేయడం గురించి అడిగారు. దానికి మాత్రమే సమాధానం చెప్పు, అంతేకాని పిచ్చి వాగుడు వాగద్దు.